EU మరియు యూఎస్ యొక్క ట్రేడ్ డీల్ ఎందుకు బ్రేక్ చేయాలి అని అనుకుంటున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. EUలో మల్టిపుల్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మల్టిపుల్ పార్టీస్ దగ్గర నుంచి ఈ ట్రేడ్ డీల్‌కి అబ్జెక్షన్ వచ్చింది. ఎందుకు అని అంటే ఏవైనా అమెరికన్ గూడ్స్ మాక్సిమమ్ ఆఫ్ ద అమెరికన్ గూడ్స్ EUలోకి ఎంటర్ అయితే వాటికి 0% టారిఫ్స్. అదే EU యొక్క ప్రొడక్ట్స్ యూఎస్‌కి వెళ్ళాలంటే 15% ఆఫ్ ద టారిఫ్స్‌ని కట్టాలి. అండ్ ఇక్కడ చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు ఈ కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్‌కి. అండ్ ఇక్కడ ఫ్రెంచ్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఫ్రాన్సియోస్ ఇదిని ఒక డార్క్ డేగా డిస్క్రైబ్ చేశాడు. ఇది ఒక యాక్ట్ ఆఫ్ సబ్మిషన్ కింద కూడా మనం చూసుకోవాలి అని చెప్పేసి. అండ్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ EU ఒక ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ద కౌన్సిల్ ఆఫ్ EU ఇక్కడ 27 గవర్నమెంట్స్ కూడా చెప్తాయి. అండ్ ఇంకొకటి యూరోపియన్ పార్లమెంట్. ఇక్కడ రెండిట్ల దగ్గర కూడా ఇంకా ఈ ట్రేడ్ బిల్ ఇంకా అప్రూవ్ కాలేదు ఎక్కడ కూడా. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఈ ట్రేడ్ డీల్ యొక్క నేచర్ ఇది నాన్ బైండింగ్. ఇది లీగల్‌గా బైండింగ్ అయ్యే అగ్రీమెంట్ కాదు. ఒకవేళ ట్రంప్ వేరేలాగా డిసైడ్ అయితే ఈ ట్రేడ్ డీల్ చేసుకొని కూడా వేస్ట్.